వ్యూవర్స్, ఇవాల్టి వీడియోలో మనం 5 రూపీ కాయిన్ మీద ఎందుకని చాణక్యుడి ఇమేజ్ ఉంది, దాని హిస్టరీ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఇందులో ఉన్న టైం పీరియడ్ 1860 to 2010 అనే ఆ టైం పీరియడ్ ఎందుకుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితం నాటి నుండి ట్యాక్స్ అనేది నాగరికతలో భాగంగా ఉందంట. అలానే పూర్వపు రాజులు వారి ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ట్యాక్స్ అనేది వసూలు చేసేవారంట. ఏ విధంగా అంటే బంగారు నాణ్యాలను అమ్మడం, పశువులను, ధాన్యాలను, ముడి సరుకులను, బట్టలను అమ్మడం ద్వారా ట్యాక్స్ అనేది వసూలు చేసుకునేవారంట. మనుస్మృతి మరియు అర్థశాస్త్రం అనే 2 సాహిత్య రచనలను పరిపాలనలోకి తీసుకొని న్యాయ రంగాల్లో రాష్ట్రాల పనితీరు యొక్క నియమాల్లో కూడా ఉపయోగించేవారు. మొదటి సాహిత్య మనుస్మృతిని మానవ ధర్మశాస్త్రం అని కూడా అంటారు. దీనిని మహర్షి మను గారు రచించారు. ఇది మానవ జాతి యొక్క మొదటి రాజ్యాంగం. స్మృతిలో మానవుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అంతేకాకుండా నైతిక నిబంధనలను గురించి, వ్యక్తిగత గురించి, పౌర చట్టం, నేర చట్టం, అలాగే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి హక్కులు కలిగి ఉండాలి అనే వాటి గురించి తెలియజేస్తుంది. మన 5 రూపీ కాయిన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అర్థశాస్త్రం అంటే 2వ సాహిత్యము. దీనిని చాణక్యుడు అలియాస్ కౌటిల్యుడు రచించాడు. చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు చాణక్యుడు తన విజయాల వెనుక ఉండి అసలైన కింగ్ మేకర్గా వ్యవహరించాడు. అంతేకాకుండా ఆదాయం పరిపాలన యొక్క వెన్నెముక అని గ్రహించారు. పన్నులు సంవత్సరానికి ఒకసారి విధించాలని మరియు ప్రజలకు భారంగా ఉండకూడదని, చెల్లించే సామర్థ్యాన్ని బట్టి పన్నులు అనేది విధించాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో రాశారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడానికి దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1860 సంవత్సరంలో భారతదేశ తొలి బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు సర్ జేమ్స్ విల్సన్ అనే బ్రిటిష్ ఆర్థిక మంత్రి ఆదాయపు పన్నును అంటే ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఇన్కమ్ ట్యాక్స్ని అఫీషియల్గా అంటే అధికార శాఖగా మార్చడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి 1860 అని పెట్టారు. 2010 ఎందుకు పెట్టారంటే మన భారతదేశపు ఆదాయ పన్ను 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చాణక్యుడి చిత్రపటాన్ని కలిగి ఉన్న కాయిన్ని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేశారు. ఈయన 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారని 1860 నుంచి 2010 అనే టైం పీరియడ్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా కమలం పువ్వు మరియు తేనెటీగని ఎందుకు పెట్టారంటే కమలం పువ్వు మన దేశపు జాతీయ పుష్పం. తేనెటీగ పువ్వు నుండి ఎంత కావాలో అంతవరకు మాత్రమే తేనెను తీసుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయాలని, దాని ద్వారా ఇద్దరు జీవించగలరని అర్థం. చూశారు కదా వ్యూవర్స్, ఈ కాయిన్ వెనుక ఉన్న ఇంత గొప్ప చరిత్ర. నాకైతే చాలా రోజులు పట్టింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి అండ్ వీడియో చేయడానికి. నా శ్రమని గుర్తించి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, కమెంట్ చేస్తారని, లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.